ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆయా జిల్లాలకు చెందిన కీలక నేతలు పాల్గొనున్నారు. ప్రధానంగా దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభల తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. నీటి వాటాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించనున్నారు.